జై గురుదత్త శ్రీ గురుదత్త. ఆ అంటే అమ్మ. ఈ అమ్మ ధర్మమునకు ప్రతీక. ఆ అంటే ఆవు. ఈ ఆవు ఉంటేనే పాడి పంటలు సమృద్ధి అయి అర్థమునకు దారితీస్తుంది. ఈ అంటే ఇల్లు. ఈ ఇల్లే సంసారము కామమునకు ప్రతీక. ఈ అంటే ఈశ్వరుడు. ఈ ఈ ఈశ్వరుడే మోక్షమునకు ప్రతీక. ఇటువంటి చక్కని తెలుగు అక్షరాలు అర్థవంతంగా బడిలో గురువులు పిల్లలకు నేర్పిస్తారు. తెలుగు భాష తీయదనం, తెలుగు భాష గొప్పదనం, తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక తీయదనమని ఒక సినీ కవి కలం నుంచి జాలువారినవి అక్షర సత్యాలు. అమ్మ అనే పిలుపుతోనే తెలుగు మాధుర్యాన్ని పంచుతుంది. తెలుగు వ్యావహారిక భాషా పితామహుడైన గిడుగు వెంకటరామమూర్తి గారి వర్ధంతి సందర్భంగా నేడు వారిని ఒక్కమారు స్మరిద్దాం. మన తెలుగు అక్షర సుమాలమాలను వారికి అర్పిద్దాం. అది 1863 సంవత్సరం ఆగస్టు 29వ తేదీ శ్రీకాకుళానికి ఉత్తరాన 20 మైళ్ళ దూరంలో శ్రీ ముఖలింగేశ్వర క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో గిడుగు వెంకటరామమూర్తి గారు జన్మించారు. ఆయన తండ్రి గారి పేరు వీర్రాజు, ఆయన తల్లిగారి పేరు వెంకమ్మ. వీర్రాజు గారు పర్వతాలపేట థానాలో సముద్దార్ అంటే రెవెన్యూ అధికారిగా పనిచేసేవారు. 1875 దాకా ప్రాథమిక విద్య రామూర్తి గారికి ఆ ఊళ్ళోనే సాగింది. తండ్రి చోడవరం బదిలీ అవడంతో అక్కడ విషజ్వరంతో 1875లోనే రామూర్తి గారు తండ్రి గారు చనిపోయారు. విజయనగరంలో మేనమావ గారి ఇంట్లో ఉంటూ రామూర్తి గారు మహారాజా వారి ఇంగ్లీష్ పాఠశాలలో ప్రవేశించి 1875 సంవత్సరం మొదలుకొని 1880 వరకు కూడా విజయనగరంలోనే గడిపారు. 1879లో మెట్రికులేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావు రామూర్తి గారి సహాధ్యాయిగా చెప్పుకోవచ్చు. కాలక్రమంలో రామూర్తి గారికి వివాహమైంది. 1880లో 30 రూపాయల జీతం మీద పర్లాకిమిడి రాజావారి స్కూల్లో ఫస్ట్ ఫారంలో చరిత్ర బోధించే అధ్యాపకుడైనారు రామూర్తి గారు. సంసార బాధ్యత రామూర్తి గారి మీద పూర్తిగా పడింది. ప్రైవేటుగా చదివి 1886లో ఎఫ్ఏ, 1894లో బిఏ మొదటి 2 భాగాలు పాస్ అయ్యారు. 1896లో 3వ భాగం పాస్ అయ్యే పట్టా పుచ్చుకున్నారు. ఇంగ్లీషు సంస్కృతాలే కాక ప్రధాన పాఠ్యాంశంగా చరిత్రను తీసుకుని రాష్ట్రంలో మొదటి తరగతుల్లో 2వ ర్యాంకులో ఉత్తీర్ణుడైన వారు వెంకటరామమూర్తి గారు. రాజావారి ఉన్నత పాఠశాల కాస్త కళాశాలగా మారింది. అప్పుడు ఆయనకి ఆ కళాశాలలో పాఠాలు చెప్పేటటువంటి యోగ్యత వారికి వచ్చింది. 1930లో ఒడిషా ఏర్పడినప్పుడు పర్లాకిమిడి రాజా తన పర్లాకిమిడి తాలూకా అంతటినీ ఒడిశా రాష్ట్రంలో చేర్పించడానికి ప్రయత్నించినప్పుడు తెలుగువారికి నాయకుడిగా గిడుగు వెంకటరామమూర్తి గారు నిలిచి ప్రతిఘటించారు. ఆ తాలూకాలో చాలా భాగాన్ని పర్లాకిమిడి పట్టణాన్ని ప్రభుత్వం అక్రమంగా ఒడిశాలో చేర్చడం వల్ల తెలుగువారికి అన్యాయం జరిగిందని తెలియజేస్తూ ఆయన 1936లో ఒడిశా రాష్ట్ర ప్రారంభోత్సవం జరిగే దినం ఆ రోజే ఉదయమే పర్లాకిమిడిలో ఉండడానికి ఇష్టపడక అక్కడి నుంచి వారు వెంటనే రాజమహేంద్రవరం వచ్చి అక్కడే తన శేష జీవితాన్ని గడిపారు. ఆయన పట్టుదలకి ఈ ఒక్కటే గొప్ప నిదర్శనం. గిడుగు వెంకటరామమూర్తి గారు తెలుగు భాషకు మేలు జరగాలన్నదే తప్ప వ్యక్తిగతంగా ఆయనకి పేరు రావాలని ఏనాడూ ఆయన ఆలోచించలేదు. అలానే పట్టింపు కూడా ఉండే మనిషి అయితే కాదు. ఒక వ్యాకరణంలో గిడుగును ప్రస్తావించకుండా అతని రచనలో భాగాలు వాడుకున్నారని భావరాజు వెంకటకృష్ణారావు గారు బాధపడితే అప్పుడు అక్షరాలు కనిపెట్టిన వాడి పేరు ఎవరికైనా తెలుసా? అట్లాగే నా పేరు తెలిస్తేనేం తిరిగిపోతేనేం అని వెంకటరామమూర్తి గారు ఓదార్స్తూ భావరాజు వెంకటకృష్ణారావు గారికి చెప్పారట. అప్పటి వరకు ఉన్న తెలుగు గ్రాంధిక భాష వలన సాధారణ
తెలుగు అందరికీ చేరటం లేదని గ్రహించి తెలుగును వ్యావహారిక భాషలోనికి రూపాంతరం అవడానికి కృషి చేసిన మహనీయుడు గిడుగు వెంకటరామమూర్తి గారు. అలాంటి మహనీయుల కృషి ఫలితమే మనం ఈరోజు తెలుగు మాట్లాడుకునే తెలుగు భాష అయింది. అటువంటి ప్రాతస్మరణీయుణ్ణి ఈ ప్రాతకాలంలో మనం తలుచుకోవటం మన కనీస బాధ్యత, ధర్మం కూడా. మన రాష్ట్ర గీతం ఏమిటి అని ప్రశ్నిస్తే కొన్ని పాఠశాలల్లో తెలీదు అనే సమాధానమే చాలా వరకు వస్తుంది. ఈ లోపం ఎక్కడుంది? బోధనలో ఉందా? పర్యవేక్షణలో ఉందా? తల్లిదండ్రులు కూడా పుట్టిన బిడ్డకు మమ్మీ డాడీ అనే పదాలనే తెలియజేస్తున్నారు. ఈ అలవాటే రేపు పొరపాటుగా మరి ఆ పిల్లవాడికి గ్రహపాటుగా దారితీస్తుంది. అలాగే అంకులు ఆంటీ అనే పరభాషా వ్యామోహాన్ని విడనాడండి. మన తెలుగు సాంప్రదాయ పదాలను వాడదాం. ఒక సుమతి శతకం అంటే, ఒక వేమన శతకం అంటే తెలియని పరిస్థితి నేటి స్థితి. నన్నయ్య అంటే ఎవరికో అన్నయ్య లేని హేయమైన స్థితిలో నేడు మనం ఉన్నాం. తెలుగు తీయదనాన్ని భావితరాలకి అందించాలి. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా, దేశ భాషలందు తెలుగు లెస్సగా పిలువబడిన తెలుగు అన్యాయం జరిగి చివరికి తెలుగు లెస్సు అవుతోంది. ప్రపంచంలో 6,600 భాషలుంటే అందులో తెలుగు ఒకటి కూడా. మన తెలుగు భాష అజంతమైంది. అట్టు మాత్రికను వదిలి పరభాషా వ్యామోహంలో పడకండి. అలా అని మిగిలిన భాషలు వదలమని కాదు అర్థం. ఒకడు వాడి కృషి ఫలితము, వాడి యోగ్యతో, వాడి యోగము విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేశాడు. 10 సంవత్సరాలు అక్కడ చేసి ఇండియా వస్తే నాకు తెలుగే రాదు, తెలుగే మాట్లాడలేను, తెలుగులో నేను తప్పులు మాట్లాడతాను అన్న పద్ధతిలో వస్తున్నాడు. అంటే విదేశాల్లో వాడు ఉన్నంత మాత్రాన అమ్మను మర్చిపోతున్నాడా? అంటే అమ్మను మర్చిపోయేవాడు, భాషను మర్చిపోయేవాడు అమ్మను కూడా మర్చిపోతాడు. నేను ఒక భారతీయుణ్ణి, నేను ఒక హిందువుని, నేను ఒక ముస్లింని, నేను ఒక క్రిస్టియన్ని అని చెప్పుకోవడం కంటే నేను ఒక తెలుగువాణ్ణి అని చెప్పుకోవడంలో తీయదనం ఉంది. మన భాష సాంస్కృతిక భాష. దాన్ని ప్రపంచ స్థాయిలో సముచిత స్థానం కలిగే విధంగా మనమందరం ప్రయత్నిద్దాం. మనమందరం తెలుగువారం, మన భాష తెలుగు భాష అని అందరం అనే రోజు కోసం వేచి ఉందాం. అచ్చమైన భాష, స్వచ్ఛమైన భాష, 56 అక్షరాల తేనెలులకు భాష, తేట తెలుగు భాష నా తెలుగు భాష. అచ్చులతో గుణింతాలు, హల్లులతో ఒత్తులు, అందమైన ఛందస్సు, సరసమైన సందులు గల వెన్నలాంటి భాష నా తెలుగు భాష. భక్తిభావమైన విభక్తులు, సాటిలేని సమాసాలు, అందమైన అలంకారాలు, ప్రకృతి వికృతుల పరమళించు భాష నా తెలుగు భాష. అసమాన ఉపమానాలు, భాషా కీర్తిని పెంచు భాషాభాగాలు, వ్యాకరణాలతో కూడిన నుడికారాలు గల భాష, మధురమైన భాష నా మాతృభాష. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, సమస్యాపూరణం నా తెలుగు భాషకే మణిహారాలైన అరుదైన భాష నా తెలుగు భాష. స్పష్టత, శ్రావ్యత, మాధుర్యం, గాంభీర్యం, మాండలికాలతో మధురలులికించు మధురమైన భాష నా మాతృభాష. అమ్మ పలుకుల భాష నా తెలుగు భాష. అటువంటి తల్లి భాష అయిన తెలుగును ప్రభుత్వం మేలుకొని గుర్తించకపోతే కొవ్వొత్తిలాగా కరిగిపోయే ప్రమాదం రానున్న రోజుల్లో ఉన్నది. దయచేసి ప్రభుత్వం గమనించగలరని ప్రార్థిస్తూ గిడుగు వెంకటరామమూర్తి గారిని మరొక్కసారి స్మరించుకుంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ రాజు.